అద్దంకి పట్టణం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే రెండవది శానిటేషన్ వ్యవస్థ. అద్దంకిలో ఏ రోజు చెత్త ఆ రోజు తీయలేని పరిస్థితిలో అద్దంకి పురపాలక సంఘం ఉండడం నిజంగా బాధాకరం. అట్లాగే ఈ యొక్క రాబోదు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పట్టణ ప్రజలు కోరుతూ ఉన్నారు. ఏ రోజు చేత ఆ రోజు తీసుకెళ్లడం వలన జబ్బులను తగ్గించే అవకాశం ఉంటుందని పట్టణంలోని విద్యావంతులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. పట్టణంలో మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా ఉంది. కాలువల మీద అక్రమంగా నిర్మించిన మెట్ల వలన, అక్రమంగా నిర్మించిన కట్టడాల వలన మురుగునీటి పారుదల వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. దీని మీద మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి. ఈ యొక్క రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా ఉండేలాగా కఠినమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మురుగునీటి కాలువలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించి వేసి సక్రమంగా మురుగు పారుదల అయ్యేలాగా చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ మీద ఉందన్నది వాస్తవ సత్యం.